బిగ్ బాస్ సీజన్ 8 లో ఇవాల్టి మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీం. ఇక ఆ ప్రోమో సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. ఇక ప్రోమో ఓపెన్ షాట్ లో స్లో మోషన్ లో యష్మి వాళ్ళ ఫాదర్ స్టోర్ రూమ్ నుంచి బయటకు వస్తారు. ఇక యష్మి ఒక్కసారిగా పప్పా అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది తన స్టైల్లో. ఇక యష్మి వాళ్ళ ఫాదర్ యష్మి దగ్గరికి వచ్చి ఏంటి మాట్లాడవు అని అంటే బిగ్ బాస్ ఫ్రీజ్ చేశారు, అన్ఫ్రీజ్ చేసేదాకా వెయిట్ చేయండి నాన్న అంటుంది. ఒక్కసారిగా అన్ఫ్రీజ్ చేయడంతో గట్టిగా వాటేసుకుని తెగ ఏడ్చేస్తుంది గుండెలు బద్దలయ్యేలాగా యష్మి. ఆ ఎమోషనల్ యాంగిల్ ని చూస్తే చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా ఒక్క క్షణం చాలా ఎమోషనల్ అవ్వడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఇక బయట పూల్ ఏరియా దగ్గర ఉన్న అవినాష్ వాళ్ళ ఫాదర్ ఎలా ఉన్నాడు, హైట్ గా ఉన్నాడా, ఎలా ఉన్నాడని అడగ్గా చాలా గట్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడంటే రోహిణి ఒక్క గుద్దు గుద్దితే భూమిలోకి వెళ్ళిపోతావురా అవినాష్ అంటూ కామెడీ చేస్తుంది అవినాష్ తో. అయితే మీరు కొద్దిసేపు నోరు మూసుకొని ఉండండి ఆయన దగ్గర అంటూ అవినాష్ అయితే కామెడీ చేస్తాడు. ఇక దాని తర్వాత హౌస్ మేట్స్ అందరితో కూడా చాట్ చేస్తూ కొద్దిగా బాగా ఫన్ చేస్తారు యష్మి వాళ్ళ ఫాదర్. ఇక బెడ్రూమ్ లోకి వెళ్లి ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు యష్మి అండ్ వాళ్ళ నాన్న. నువ్వు నీ కోసం ఆడుతున్నట్లు లేదు, బయట చాలా రాంగ్ గా అందరూ అనుకుంటున్నారు. ఇక్కడి వరకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ దాకా వచ్చావంటే నువ్వు ఎక్కడి దాకా వెళ్ళొచ్చో ఒకసారి నువ్వే ఊహించుకో. ఆ కప్పు దాకా కూడా వెళ్లే అవకాశం నీకుంది, బాగా ఆడి కప్పును సాధించు అని చెప్తారు యష్మి వాళ్ళ ఫాదర్. ఇక దాని తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ సార్ మీరు ఎప్పుడు మగలే మగలే అని చెప్తూ ఉంటారు కదా, అది మేము లెటర్ లో చూసాం, ఆడియోలో విన్నాం తప్ప మీరు డైరెక్ట్ గా లైవ్ లో అనడం ఇప్పటి వరకు చూడలేదు, మా కోసం ఒకసారి అంటారా అంటే లవ్ యూరా మగలే అంటూ తన స్టైల్లో యష్మి వాళ్ళ ఫాదర్ అయితే యష్మికి చెప్తారు. ఇక నిఖిల్ మాట్లాడుతూ యష్మికి మీరు అన్నం పెడితే చూడాలనిపించిందంటూ నిఖిల్ అడిగితే ప్లేట్ లో పెట్టుకొని యష్మికి తినిపిస్తూ ఉంటాడు యష్మి వాళ్ళ ఫాదర్. ఇక దాని తర్వాత బయటికి వెళ్లే టైం ఆసనమైందని బిగ్ బాస్ చెప్పేసరికి యష్మి వల్ల మీరు ఎవరైనా హట్ అయి ఉంటే గనక ఐఎమ్ వెరీ సారీ, చిన్నపిల్ల తెలుసో తెలియక ఏమైనా అంటే గనక క్షమించండి, నేను యష్మి తరపు నుండి మిమ్మల్ని అందరినీ కూడా సారీ అడుగుతున్నానంటూ చెప్పేసరికి హౌస్ మేట్స్ అందరు కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతారు. ఇక అవినాష్ అయితే మనమ్మాయి అంకుల్ మీరేం అనుకోమాకండి, మేమేం ఫీల్ అవ్వట్లేదు అని చెప్తాడు. వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుని యష్మి వాళ్ళ ఫాదర్ కూడా లైట్ గా కళ్ళలో కన్నీళ్లు తెచ్చుకుంటారు. ఇక యష్మి అయితే బోర్న ఏడుస్తూ ఉంటుంది. ఆ ప్రోమో కట్ చేసేవాడు ఎవడో తెలియదు కానీ చాలా మహానుభావుడు, చక్కటి బీజియం వేశాడు. బండరాయి లాంటి గుండెవాడికి కూడా ఆ బీజియం తో ఆ సీన్స్ చూస్తే తప్పకుండా కరిగిపోతుంది అతని గుండె. అంత ఎమోషనల్ గా అనిపించింది ఈ ప్రోమో. ఒక మంచి ఎపిసోడ్ అయితే లోడ్ అవుతుందని అర్థమవుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ రాంగ్ గా తీసుకుంటున్నారు బయట అని అన్నారు కదా, అది దేని గురించి అని మీరు అనుకుంటున్నారు? నిఖిల్ గురించి అని మీరు అనుకుంటున్నారా, లేదా తన ఆట గురించి అని అనుకుంటున్నారా? యష్మి వాళ్ళ ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అవడంపై మీ అభిప్రాయం ఏంటి? వీటిపై కామెంట్ చేసేయండి.